శ్రీకాకుళం జిల్లా భారీ పేలుడు సంభవించింది. మెలియాపుట్టి మండలంలోని దుబ్బగూడ గ్రానైట్ క్వారీలో భారీ పేలుడు సంభవించింది. ఘటనలో 3 కార్మికులు చనిపోయారు. చనిపోయిన వారిని టెక్నిక్ చెందిన ఆపరేషన్ రామారావు, తమిళనాడుకు చెందిన మురుగన్లుగా గుర్తించారు. కానీ కంపెనీ మాత్రం ఎలాంటి బ్లాస్ట్ జరగలేదని చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రానైట్ యాజమాన్యం క్వారీలో పిడుగుపడడంతో 3 చనిపోయారని, ఎలాంటి బ్లాస్ట్ జరగలేదని చెబుతుంది. కానీ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండటం అనుమానాలకు దారితీస్తుంది. సెంటర్లో ఉండే బకెట్ 3 పల్టీలు అలాగైందండి కింద నువ్వు అయినప్పుడు 3 పల్టీలు తోసినరా బకెట్ గా టచ్ చేయలేదు సార్. బకెట్ తోసి వర్షం పడితే మీరు బల్లే మూమెంట్ చేశారా? వర్షం పడితే లైట్ ఉన్నాయా? బకెట్ ర్యాంప్ సెంటర్ లో ఉండే బకెట్ 3 పల్టీలు అలాగైందండి కింద నువ్వు అయినప్పుడు 3 పల్టీలు తోసినరా ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబ సభ్యులు క్వారీ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. బ్లాస్ట్ వల్లనే చనిపోయారని, కానీ యాజమాన్యం బుకాయిస్తుందని మండిపడ్డారు. కొండపై నుండి మృతదేహాలను ఎందుకు కిందకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను శాంతింపజేశారు. పోస్టుమార్టంలో అసలు నిజాలు తెలుస్తాయని అక్కడి నుండి పంపించారు. సార్ ఇప్పుడు ఆయన మాకు మేనేజ్మెంట్ మాట్లాడుతాడు ఇప్పుడు వచ్చి ఎలాగైతే అలా మాట్లాడదు. నువ్వు బ్లాస్టింగ్ చేశారు ఒరిజినల్ చెప్పాను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరి అందిస్తారు. గిరి, చెప్పండి. మనస, గుడ్ మార్నింగ్ మనస. నిన్న ఏదైతే ఇక్కడ బలియాపుట్టి మండలము దీనబంధపురం సమీపంలో ఒక క్వారీలో అయితే 3 మృతి చెందారని చెప్పిన విషయం అయితే తెలిసింది. అయితే ఈ విషయం అయితే అక్కడ ఈ క్వారీ యాజమాన్యం అయితే కొంతవరకు కూడా రాత్రి వరకు, సాయంత్రం చనిపోయిన వ్యక్తుల్ని రాత్రి వరకు కూడా గుట్టు చప్పుడు కాకుండా కూడా ఉంచారని కూడా పలు అనుమానాలు అయితే కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికే కూడా వ్యక్తం చేస్తున్నారు. అది చూసుకుంటే మనస ఈ ఎవరైతే ఈ 3లో 2 ఈ యొక్క టెక్కలికి సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన వారుగా, మరొకరు ఒరిస్సాకు చెందిన వారుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. అయితే పూర్తిగా అయితే శరీర భాగాలు అయితే నుజ్జులు అయిపోయిన పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే విజువల్స్ లో. అయితే ఇంతగా పిడుగు పడితే ఇంత దారుణంగా ఉండదు కదా అంటూ కూడా గ్రామస్తులు రాత్రి అయితే పోలీసులు కూడా వారైతే కూడా ఆశ్రయించడం జరిగింది. అయినప్పుడు కూడా పోలీసులు కూడా యాజమాన్యానికే సపోర్ట్ చేస్తూ నిన్నను అది పిడుగుపాటు అయి ఉండొచ్చు లేదా ప్రమాదవశాత్తు అయి ఉండొచ్చు అని కూడా నిన్న దాటివేసే ప్రయత్నం చేస్తారు. అయితే గ్రామస్తులు కూడా, అక్కడ ఉన్న చుట్టుపక్కల వారు కూడా, కుటుంబ సభ్యులు కూడా అయితే సత్యమేర అన్నారు. అయితే ఈ ఎవరైతే ఈ పాతపట్నం సీఏ అక్కడ స్థానికంగా చేరుకుని దర్యాప్తు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ కోణంలో చూసుకుంటే సుమారు ఆ ప్రాంతంలో 10ల సంఖ్యలో గ్రానైట్లు ఉన్నాయి. ఎప్పుడు ఇటువంటి ప్రమాదాలే జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా యాజమాన్యాలు వీటిని కప్పిపుచ్చే ప్రయత్నాలే చేస్తున్నారు. అంటే అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో అనుమతులు లేని పేలుళ్ళు అక్కడ చేసుకుంటారు. అటువంటి దగ్గర ఈ బాధితులైన వారు ఇక్కడ ప్రాణాపాయ స్థితులు లేదంటే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాలను పూర్తిగా కూడా అధికారులు అయితే పట్టించుకోవట్లేదు. అయితే ఈ గ్రానైట్ క్వారీ కూడా ఈ యొక్క ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం కూడా ఈ యొక్క బాంబు పేలుళ్ళకైతే పర్మిషన్ లేదు. ఈ రోప్ పైప్స్ ఏదో అనే పర్మిషన్ మాత్రమే ఉంది. కానీ ఆ సమయంలో ఈ యొక్క బాంబు పేలడానికి అయితే కారణం అనేది ఉంటది. ఈ యొక్క బ్లాస్టింగ్ వల్లనే అయితే వారంతా కూడా చనిపోయారని కూడా అక్కడ గ్రామస్తులు, దాంతో పాటు బాధిత కుటుంబాలు కూడాను ఇప్పుడైతే ఈ రోజు వారైతే ఉన్నతాధికారులు కూడా కలుస్తాము కూడా అని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. చూడాలి ఈ పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి వాటికి ఈ యొక్క ప్రభుత్వ అధికారులు, ఈ యొక్క ప్రభుత్వము ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. మానిషా. ఓకే, థ్యాంక్ యూ గిరి. థ్యాంక్ యూ.